Hi friends, welcome to my channel. Today our topic is about esterification. Esterification అనేది ఆర్గానిక్ కెమికల్ రియాక్షన్. ఈ రియాక్షన్లో ఆల్కహాల్ అనేది కార్బాక్సిలిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి వాటర్ ఎలిమినేట్ అవుతూ ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ స్ట్రాంగ్ యాసిడ్ అయిన సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రెజెన్స్లో జరుగుతుంది. ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఈజ్ ఏ రివర్సబుల్ రియాక్షన్. ఈ రియాక్షన్ని ఎస్టర్స్, ఫ్లేవర్స్, ఫ్రేగ్రెన్సెస్, ప్లాస్టిక్స్, పాలిమర్స్ అండ్ బయోడీజిల్ని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేస్తారు. ఎస్టరిఫికేషన్ రియాక్షన్లో కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ అనేవి రియాక్టెంట్స్గా పార్టిసిపేట్ చేస్తాయి. కార్బాక్సిలిక్ యాసిడ్ని RC≡OH అనే జనరల్ ఫార్ములాతో రిప్రజెంట్ చేస్తారు. అదేవిధంగా ఆల్కహాల్ని R-OH అనే జనరల్ ఫార్ములాతో రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ R అనేవి ఆల్కైల్ గ్రూప్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ గ్రూప్, ఇథైల్ గ్రూప్, ప్రొపైల్ గ్రూప్ ఎక్సెట్రా. ఈ రియాక్షన్లో వాటర్ ఎలిమినేట్ అవుతూ మెయిన్ ప్రోడక్ట్గా ఎస్టర్ ఫామ్ అవుతుంది. ఎస్టర్ని RC≡OR' గా రిప్రజెంట్ చేస్తారు. ఎస్టరిఫికేషన్ రియాక్షన్లో కాన్సన్ట్రేటెడ్ H2SO4 క్యాటలిస్ట్గా వర్క్ చేస్తుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ రియాక్షన్ని స్పీడప్ చేస్తుంది. నౌ లెట్ us see the general reaction of esterification. ఈ రియాక్షన్లో కార్బాక్సిలిక్ యాసిడ్ ఆల్కహాల్తో రియాక్ట్ అయినప్పుడు వాటర్ ఎలిమినేట్ అవుతూ ఎస్టర్ ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ప్రెజెన్స్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ Rని మిథైల్ గ్రూప్ మీన్స్ CH3తో అండ్ R' ఇథైల్ గ్రూప్ మీన్స్ C2H5 తో రీప్లేస్ చేస్తే ఎస్టరిఫికేషన్ రియాక్షన్కి ప్రాపర్ ఎగ్జాంపుల్ వస్తుంది. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఆల్కేన్లో 1 హైడ్రోజన్ రిమూవ్ చేస్తే ఆల్కైల్ గ్రూప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ మీన్స్ CH4లో 1 హైడ్రోజన్ రిమూవ్ చేస్తే మిథైల్ గ్రూప్ మీన్స్ CH3 వస్తుంది. సో అసిటిక్ యాసిడ్ ఆర్ ఇథనాయిక్ యాసిడ్ ఇథనాల్తో యాసిడ్ ప్రెజెన్స్లో రియాక్ట్ అయితే ఇథైల్ ఇథనాయేట్ అనే ఎస్టర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఎస్టరిఫికేషన్ యొక్క మెకానిజం అబ్జర్వ్ చేద్దాం. ఈ మెకానిజం అర్థం కావాలంటే ముందుగా ఎస్టరిఫికేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసే రియాక్టెంట్స్ అయిన అసిటిక్ యాసిడ్ అండ్ ఇథనాల్ ఏ విధంగా డిసోషియేట్ అవుతున్నాయో తెలియాలి. ఫస్ట్ అసిటిక్ యాసిడ్ మీన్స్ CH3COOH అనేది అసిటేట్ యానియాన్ మీన్స్ CH3COO- అండ్ ప్రోటాన్ మీన్స్ H+గా డిసోషియేట్ అవుతుంది. అలాగే ఇథైల్ ఆల్కహాల్ మీన్స్ C2H5OH ఎలక్ట్రోఫిలిక్ C2H5+ అండ్ హైడ్రాక్సీ యానియాన్ OH- డిసోషియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ అసిటిక్ యాసిడ్ అండ్ ఇథనాల్ రియాక్ట్ అవుతాయో అసిటిక్ యాసిడ్ నుంచి H+ అండ్ ఇథనాల్ నుంచి OH- అయాన్స్ రియాక్ట్ అయ్యి వాటర్గా ఎలిమినేట్ అవుతాయి. మీన్స్ దీనినే డీహైడ్రేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ వాటర్ అంటారు. ఫైనల్గా రిమైనింగ్ అసిటేట్ యానియాన్ అనేది ఎలక్ట్రోఫిలిక్ ఇథైల్ గ్రూప్ని అటాక్ చేసి ఎస్టర్ని ఫామ్ చేస్తుంది. నౌ లెట్ us see the another example. ఈ ఎగ్జాంపుల్లో అసిటిక్ యాసిడ్ మీన్స్ CH3COOH అనేది 1 బ్యూటనాల్తో రియాక్ట్ అయ్యి బ్యూటైల్ అసిటేట్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ రివర్సబిలిటీ ఆఫ్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. నార్మల్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్లో డీహైడ్రేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ వాటర్ జరిగితే రివర్స్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్లో హైడ్రాలసిస్ మీన్స్ అడిషన్ ఆఫ్ వాటర్ జరుగుతుంది. ఎస్టరిఫికేషన్ రియాక్షన్లో కార్బాక్సిలిక్ యాసిడ్ ఆల్కహాల్తో రియాక్ట్ అయ్యి ఎస్టర్ అండ్ వాటర్ని ప్రొడ్యూస్ చేస్తే రివర్స్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్లో ఎస్టర్ అండ్ వాటర్ రియాక్ట్ అయ్యి కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ని ఫామ్ చేస్తాయి. రివర్స్ ఎస్టరిఫికేషన్ మెకానిజం అబ్జర్వ్ చేస్తే ఎస్టర్లోని RC≡OO- యానియాన్ అనేది వాటర్లోని H+తో రియాక్ట్ అయ్యి కార్బాక్సిలిక్ యాసిడ్ మీన్స్ RC≡OHని ఫామ్ చేస్తుంది. అలాగే ఎస్టర్లోని రిమైనింగ్ R' అనేది వాటర్లోని OH- యానియాన్తో రియాక్ట్ అయ్యి ఆల్కహాల్ మీన్స్ R-OHని ఫామ్ చేస్తుంది. సో దట్స్ అబౌట్ ఎస్టరిఫికేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ videos, like, share, subscribe the channel.